వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ఇవాళ వార్తల ముఖ్యాంశాలు. ఎన్ఎస్టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను బుధవారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అమ్మఒడి అన్నదానం చేయు భవనం వద్ద అమ్మఒడి వ్యవస్థాపకులు చెరుకూరి పద్మనాభ నాయుడు ఆధ్వర్యంలో అమ్మఒడి బృందం ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మఒడి బృందం మలి ఆచారి, ప్రభాకర్, టెస్లా ప్రకాష్, మురళి, వాసు, మధు ఆచారి తదితరులు పాల్గొన్నారు. మా బంగారుపల్లిలో 8 ఏళ్లకు ముందు ఎన్ఎస్టీవీ సుభాష్ గారు ఓపెన్ చేసినారు. చాలా సంతోషం. మన ఆంధ్రాలోకి రెండవది బంగారుపల్లి ఓపెన్ చేసినారు. అప్పటి నుంచి మేము చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కటి మేము చెప్పిన వెంటనే మాకు రిలీజ్ చేయడం, అదేవిధంగా బాలాజీ మాకు సహకరించడం, మా బంగారుపల్లి పత్రికలు అందరూ నాతో ఏకీభవించి అమ్మఒడి సేవల గురించి రాయడం మహా సంతోషం. అదేవిధంగా మా రంగనాథ్ గారు కూడా అతని పత్రికల్లో బాగా మోటివేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈరోజు క్యాలెండర్ని ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఎన్ఎస్టీవీ కావచ్చు, మన రంగనాథ్ నడిచే ఆంధ్ర పత్రిక, ఇవి తప్పనిసరిగా ఇక్కడ వచ్చి మొట్టమొదట ఇది ప్రారంభోత్సవం చేసి తర్వాత విడుదల చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ప్రశంసలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం శ్రీ 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 త్రిదండి దేవనాథ్ జీయర్ స్వామి వారి చేతుల మీదుగా కుంకుమార్చన పూజలు మహిళలతో ఘనంగా నిర్వహించారు. కుంకుమార్చన అనంతరం స్వామివారి అనుగ్రహ భాషణంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి, శ్రద్ధ, దయాభావంతో జీవించాలని సూచించారు. ప్రతి కుటుంబంలో పిల్లలకు చిన్నతనం నుంచే భక్తి భావన అలవాటు చేయాలని, వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు కుటుంబ సభ్యులంతా కలిసి ఆలయ దర్శనానికి రావాలని తెలిపారు. నాకు రెండు ఉంటాయి స్వామి, పొలిటికల్ అండ్ హెల్త్ కూడా ఉంటుంది. దాంట్లో ఉన్న ప్రొఫెషన్
థ్యాంక్ యూ. మళ్ళీ మంత్రి కావాలని ఇవ్వలే మంత్రి కావాలని ఇవ్వలే మంత్రి కావాలని ఇవ్వలే జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన బాట చేపట్టారు. ఫార్మా కంపెనీ ఏర్పడడంతో బిక్కనూరు మండల చుట్టుపక్కల గ్రామాలకు కలుషితం ఏర్పడుతుందని గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ నేడు బిక్కనూరు మండల కేంద్రాన్ని బంద్ ప్రకటించారు. ఈ బంద్లో బిక్కనూరు మండల కేంద్రంతో పాటు రామేశ్వరపల్లి, పెద్దమల్లారెడ్డి, కాచాపూర్ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ టిఆర్ బాలసుబ్రహ్మణ్య శర్మ, శ్రీ గణపతి శర్మచే రోజు ఉదయం స్వామికి 5 గంటల నుండి సుప్రభాత సేవ, అభిషేకము నిర్వహించిన అనంతరం స్వామివారికి అలంకరణ పూజా కార్యక్రమం, మహామంగళహారతులతో అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఇరుముడి ధారణతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయినది. శబరిమల యాత్రకు వెళ్ళు అయ్యప్ప భక్తులకు ఆలయ గురుస్వాములు బ్రహ్మశ్రీ టిఆర్ బాలసుబ్రహ్మణ్య గురుస్వామి, కేరళ నటరాజన్ గురుస్వామి చేతుల మీదుగా ఇరుముడి ధారణ చేయడం జరిగినది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన అనంతరం సీనియర్ అడ్వకేట్
బీజేపీ సీనియర్ నాయకులు దుర్గా మారుతి ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల రేకుర్తి 18 మరియు 19 డివిజన్లకు సంబంధించి ఓటర్ లిస్టులో రేకుర్తి ఓటర్స్ పేర్లు వివిధ డివిజన్లలోకి జంప్ అవ్వడం జరిగింది. దీంతో పాటు కరీంనగర్ మిగతా 60 డివిజన్లలో గల ఆయా డివిజన్లలో ఓటర్ల పేర్లన్నీ వివిధ డివిజన్లలోకి జంప్ అవ్వడం జరిగింది. ఒక డివిజన్లలోని ఓటర్ల పేర్లు ఇంకొక డివిజన్లోకి జంప్ అవ్వడం వల్ల ఆయా డివిజన్ల ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతోంది. అలాగే 60 డివిజన్లలోని ఓటర్ల పేర్లు వివిధ డివిజన్లలోకి జంప్ అవడం వలన ఆ డివిజన్లలో ప్రజలు తమ ఓటు వేసుకునే అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఇట్టి విషయంలో ఈ రోజున జిల్లా కలెక్టర్కు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధిగా మెమరాండం ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా రేకుర్తి ప్రభుత్వ భూములు కబ్జాలు చేసుకొని 1000కి పైగా తప్పుడు ఇంటి నంబర్లను తీసుకొని ఓటర్లుగా నమోదు చేసుకున్న వారి పేర్లను రేకుర్తి ఓటర్ లిస్టులలో నుండి తొలగించాలని, రద్దుపరిచిన ఇంటి నంబర్ల ఆధారంగా ఎవరైనా ప్రజాస్వామ్య వ్యతిరేకులు అప్పుడు ఓటర్లుగా నమోదు చేసుకుంటే వారి పేర్లను రేకుర్తి 18 మరియు 19 డివిజన్లలో గల ఓటర్ల లిస్టులలో నుండి తొలగించగలరని కలెక్టర్ గారిని రేకుర్తి ప్రజల తరపున కోరడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న సందర్భంగా మన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 60 డివిజన్లకు సంబంధించి ఓటర్ లిస్టును కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రదర్శించడం జరిగింది. 2019 సంవత్సరంలో మా రేకుర్తి ఈ మున్సిపల్ కార్పొరేషన్ విలీనమైన తర్వాత రేకుర్తిని 2 డివిజన్లుగా విభజించారు. ఒకటి 18, రెండవది 19 డివిజన్లుగా. అప్పుడు ఒక్కొక్క డివిజన్ను 5000 జనాభాతో విభజించడం జరిగింది. ఆ తదుపరి ఎన్నికల 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కొక్క డివిజన్లో 3500 ఓటర్లుగా ప్రభుత్వం ఓటర్ లిస్టు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నిర్వహించబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మా రేకుర్తి 18 మరియు 19 డివిజన్లకు సంబంధించి ఓటర్ లిస్టు ప్రిపరేషన్లో అవకతవకలు జరిగాయి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ తేజావత్ సంధ్యానాయక్, ఉప సర్పంచ్ వాత్సవాయి లక్ష్మీనారాయణ సన్మాన కార్యక్రమం నిర్వహించిన హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు టీచర్స్ మరియు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒన్నం పూర్ణచంద్రరావు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం జనవరి బెస్ట్ రేషన్ డైరెక్టర్గా అమరావతిని సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని బీసీ భవన్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఆధ్వర్యంలో బెస్ట్ కార్పొరేషన్ సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం తగ్గువారిపల్లెకు చెందిన పి అమరావతి బెస్ట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు ఎన్పి ధరణి ప్రసాద్, గౌరవ అధ్యక్షుడు ఎన్పి జయప్రకాష్, నాయకులు జనార్దన్ గౌడ్, లోక్నాథ్ నాయుడు, హేమచంద్ర నాయుడు పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపి పూలమాలలు, దుశ్శాలువలతో ఘనంగా సన్మానించారు. బంగారుపాలెం మండలంలోని తుంబ గ్రామం పంచాయతీ నందు వ్యవసాయ రైతులకు కూటమి ప్రభుత్వ రాజముద్రతో కూడిన భూ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్న చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కోదడ యాదవ్, తుంబ గ్రామ సర్పంచ్ ఉషశ్రీ, ఉప సర్పంచ్ చిరంజీవి, విఆర్ఓ యశ్వంత్,
రెవెన్యూ సిబ్బంది, మాజీ ఎంపీటీసీ వెంకటేశులు, యువ నాయకులు రజనీ యాదవ్ తదితరులు. ఈ సందర్భంగా కోదండ యాదవ్ మాట్లాడుతూ, గత వైసీపీ నియంత ప్రజా వ్యతిరేక పాలనలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోల పిచ్చి పరాకాష్ఠగా రైతు పాస్ పుస్తకాలపైన ముందు వెనకాల ప్రతి పేజీలో వారి ఫోటోలు ముద్రించి జగనన్న భూ హక్కు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారన్నారు. రైతన్నలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎన్నికల ముందు హామీ మేరకు రాజముద్రతో కూడినటువంటి వ్యవసాయదారులు హక్కుతో కూడినటువంటి పాస్బుక్ అందిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఫోటో ఇలా ఉండింది. ఫ్రంట్లో ఫోటో, వెనకాల ఫోటో. మామూలుగా మన తాత ఆస్తి మన తండ్రికి వస్తుంది, తండ్రి ఆస్తి మనకు వస్తుంది, మన ఫోటోలు ఉండాలి. అలా కాకుండా ఇలా చేశారు. అలా కాకూడదు, రైతు ఫోటోనే ఉండాలి అనే ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఇలా రాజముద్రతో కూడినటువంటి భూ హక్కు పాస్ పుస్తకాలన్నీ కూడా గ్రామ స్థాయిలోకి వచ్చి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో క్యూఆర్ కోడ్ ఉంటుంది. మరియు బాన్సువాడ మున్సిపాలిటీలో దొంగ ఓట్ల తొలగింపునకు ధర్నా. బాన్సువాడ మున్సిపాలిటీలో దొంగ ఓట్లను తొలగించి పట్టణ నివాసులకే ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వార్డుల మధ్య అక్రమంగా ఓట్ల మార్పు జరుగుతోందని, అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా అధికారులు వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఓటర్ల జాబితాపై సమగ్ర సర్వే చేపట్టి ఆ తర్వాతే మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ సబ్ కలెక్టర్కు మెమరాండం బీజేపీ కార్యకర్తలు అందజేశారు. తొలగించాలి 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 అధికార పార్టీకి తొత్తుగా మారిన అధికారులు వెంటనే అధికార పార్టీకి తొత్తుగా మారిన తొలగించాలి 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 దొంగ ఓట్లను తొలగించిన వెంటనే దొంగ ఓట్లను తొలగించిన వెంటనే జరిపించాలి 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 భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అధికార పార్టీ అండతో దొంగ ఓట్ల నమోదు 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 బాన్సువాడ మున్సిపాలిటీలో ఈరోజు ఓట్లు తప్పుల తడకలాగా ఉన్నాయి. అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో పాటు పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఉన్న వ్యక్తుల ఓట్లు ఈరోజు బాన్సువాడ పట్టణంలో ఉన్నాయి. ఒక ఇంటి యజమానికి సంబంధం లేకుండా ఆ ఇంటి పైన వేరే వ్యక్తులు ఓట్లు రావడం, అంతేకాకుండా ఒక వార్డులో 600 ఓట్లు గత మున్సిపల్ ఎలక్షన్లకు ఇప్పటికీ 400 ఓట్లు అడిషనల్గా మరి ఓటు రావడం జరిగింది. దాన్ని భాజపా తీవ్రంగా ఖండిస్తోంది. చాలా దొంగ ఓట్లను మేము ఈరోజు సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం. దీనిపైన సమగ్ర విచారణ జరిపించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి. బాన్సువాడ మున్సిపాలిటీలో మొత్తం దొంగ ఓట్లు ఉన్నాయి కనుక విచారణ జరిపించే ఎలక్షన్లు నిర్వహించే వరకు మేము ఉద్యమాలు చేపడతామని చెప్పేసి సబ్ కలెక్టర్ చెప్పారు. సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించి మేము వెంటనే వీటిపైన విచారణ, మీరు ఇచ్చిన దానిపైన విచారణ జరిపిస్తామని చెప్పారు. మరి ఈరోజు అధికార పార్టీ నాయకులు ఈరోజు అధికారులను భయపెట్టిస్తూ పక్క మండలాలలో, పక్క రాష్ట్రాల్లో ఉన్న ఓట్లను ఈరోజు ఇక్కడ చేర్చడం సిగ్గుచేటు కనుక అలాంటి ఓట్లను వెంటనే తొలగించాలని చెప్పేసి మా భాజపా డిమాండ్.